I'm Mrs. Annapurna, Administration Manager of Ma Hospitals Private Limited. Ma Multi Rehabilitation Institute is also a part of MRF, that is Ma Research Foundation. Here, ఈ MMRIలో చిన్న పిల్లలు ఎవరైతే డెవలప్మెంటల్ డిలేస్ ఉంటాయో వాళ్ళందరికీ మేము థెరపీస్ ఇస్తూ ఉంటాము. సిఎస్ఆర్ అండర్లో అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండర్లో MMRI వర్క్ చేస్తుంది. ఇక్కడ మేము ఫ్రీ థెరపీస్ అన్నీ ఎవరైతే పిల్లలకి నీడ్ ఉంటుందో డెవలప్మెంటల్ డిలేస్ ఉన్న పిల్లలకి ఇక్కడ థెరపీస్ అవి ఇస్తూ ఉంటాము. డెవలప్మెంటల్ డిలేస్ అన్నది మనము పుట్టాక వాళ్ళ మైల్ స్టోన్స్ లైక్ క్రాలింగ్ మైల్ స్టోన్ కానివ్వండి, బోర్లా పడే మైల్ స్టోన్ కానీ ఏది ఎక్కడ రీచ్ అవ్వకపోయినా పీడియాట్రిషియన్ సజెషన్ బేస్ చేసుకొని ఇమీడియట్గా థెరపీ కోసం ఒక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి పేరెంట్స్ వస్తారు. సో బేసిక్గా MMRI ఇస్ అ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. ఇక్కడ వచ్చేసాక ఫస్ట్ ఏ చైల్డ్ అయినా మా దగ్గరికి వచ్చినప్పుడు సైకాలజిస్ట్ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకొని చైల్డ్ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి, లైక్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ రియలీ ఇన్ టు ద ఆటిజం స్పెక్ట్రమ్ ఆర్ పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్ లాంటిది ఏమైనా వస్తే వాళ్ళు డైరెక్ట్గా డౌన్స్ అని డిక్లరేషన్ వచ్చేస్తుంది. సో ఇలాంటి పిల్లలు ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు. ఈ పిల్లల్ని లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి చాలామంది పిల్లల్లో. ఈ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ని తీసుకుని మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ సైకాలజిస్ట్ అబ్జర్వ్ చేసి అసెస్మెంట్ చేసి వాళ్ళకి థెరపీ అవసరమా అవసరం లేదా అన్నది వాళ్ళు ఇస్తారు డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని పిల్లలకి బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్ థెరపీ ఇస్తారు. సో ఈ బిహేవియర్ థెరపీ అన్నది ఒక సైకాలజిస్ట్ ఇస్తారు. అండ్ ఈ బిహేవియర్ థెరపీ ఎందుకు ఇస్తారు, లైక్ ఆటిజంలో ఉంటారు స్పెక్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళలో చాలా బిహేవియర్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళు ఒక్కోసారి కొట్టేసుకుంటారు, పక్కన ఉన్న వాళ్ళని కొట్టేస్తారు చిన్నపిల్లలు. వాళ్ళు తెలియక వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్ని ఎక్స్ప్రెషన్ అన్నది చేయలేక వాళ్ళలో ఆ బిహేవియర్ అన్నది డెవలప్ అవుతుంది. సో సైకాలజిస్ట్ వాళ్ళ థెరపీ, వాళ్ళ ఓన్ వే ఆఫ్ డీలింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ కిడ్స్ తోటి వాళ్ళకి ఆ సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళని కొంచెం నార్మలైజ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ దెన్ కమ్స్ వాళ్ళలో సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. సెన్సరీ ఇష్యూస్ లైక్ కొంతమందికి ఏదైనా సౌండ్ వినంగానే ఒక కైండ్ ఆఫ్ సెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఈ హీటింగ్ బిహేవియర్ కానీ, పరిగెత్తడం కానీ, ఏడవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ అన్ని ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వాళ్ళ కైండ్ ఆఫ్ సెషన్స్ తోటి వాళ్ళు ట్రీట్ చేస్తారు. స్పీచ్ థెరపీ పిల్లలు ఎవరైతే పుట్టాక నాన్ వర్బల్ ఉంటారో, మాట్లాడలేకపోవడం, ఈ అన్నిటి రీజన్స్ వల్ల కూడా మాట్లాడరు. కొంతమంది హియరింగ్ లోపం ఉండడం వల్ల కూడా మాట్లాడలేరు. సో ఆ పిల్లలకు కూడా స్పీచ్ థెరపీ ఇస్తారు. ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే MMRI ఉందో ఇక్కడ మేము ఫ్రీగా సెషన్స్, ఈ థెరపీ సెషన్స్ అన్నది అసెస్మెంట్ చేసి ఇస్తాము.